అందరికీ హాయ్ అండి. అరవింద్ గారికి, చీఫ్ గెస్ట్ మా నిఖిల్ గారికి, శ్రీలీల గారికి, మంగ్లీ గారికి, మా జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ గారికి. యాక్చువల్గా ఈ కథ ఇన్స్పిరేషన్ మీ జాతిరత్నాలండి. యాక్చువల్గా మీరు దాన్ని బట్టే ఇది కాపీయా ఇన్స్పిరేషన్ సార్. అటువంటి సినిమా కాపీ కొట్టినా పర్లేదు, మీ బేబీ లాగా ఇటువంటి సినిమాలు కాపీ కేసేస్తారని బాబు. అలాంటి కాపీ అంటే కొట్టేలా చేస్తారంటే తెలియకుండా కొడతాం. అయితే ఓకే సరే. తర్వాత యాక్చువల్గా ఈ స్టేజ్ మీదకి ఇక్కడ రావడానికి ఫస్ట్ ఈ కథని గీతార్ట్స్ వరకు రావడానికి ఫస్ట్ కారణమైన నా ఫ్రెండ్ నవీన్కి, తర్వాత వాసు గారి దగ్గరకు తీసుకెళ్ళిన ఈ కథని తీసుకెళ్ళిన రియాజ్ గారికి ముందు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇది ఫ్రెండ్షిప్ బేస్ సినిమా. ఈ ఒక ఫ్రెండ్ వల్లే ఈ సినిమా ఇలాగా వచ్చింది. ఇకపోతే సరే సరే తర్వాత ఈ సినిమాకి పిల్లర్గా నిలబడ్డదంటే వాసు గారు అన్నది లేకపోతే మాత్రం ఈ సినిమా ఎంత బాగా రాగడానికి వాసు గారి కారణము. ఇంత ప్రతి చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్చువల్గా గీతార్ట్స్ సినిమా ఓకే అయినంటే అందరూ చాలా అబ్బా గీతార్ట్స్ హ్యాపీ, మనకు ఒక ఆఫీస్ ఇచ్చారు, 2 నెలలు పని చేస్తే మళ్ళీ ఏదో షూటింగ్ పిలుస్తారు కదా అని చెప్పి మనం చాలా సిన్సియర్గా ఒక ఎంసెట్కి ఒక ఐఏఎస్కి ప్రిపేర్ అయినట్టు మంచిగా స్క్రిప్ట్ అంతా రాసుకుని మొత్తం ఒక 2 months ఒక రూమ్లో కూర్చొని ఉన్నాం. మన గీతార్ట్స్ సినిమా ఓకే అయిపోయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యమాట. ఒకసారి ఏంటి అంటే ఒకసారి వాసు గారు ఆఫీస్కి వచ్చారంటే వెళ్ళాం, అందరూ వాసు గారు వచ్చారని వెళ్ళినట్టు చూస్తే నన్ను చూసి అంజీ మర్చిపోయినా నీకోసం అన్నాడు. మర్చిపోవడం ఏంటి, కథ ఓకే చేసి ఆఫీస్ ఇచ్చాడు, మనం ఏం వర్క్ చేసుకుంటే మర్చిపోయినంటే ఏంటంటే ఏం లేదంటే భలే మగడవై ఇన్స్పిరేషన్ తోటి ఇన్స్పిరేషన్ తోటి తీసాడు, ఆయన మర్చిపోతాడు, ఫేస్ రికగ్నిషన్ తక్కువ ఉంటుంది అని చెప్పి. ఆయనతో ఇంకోటి ఏంటంటే మనం ఫోన్లు ఉంటుంది కదా, ఫోన్ ఎవరన్నా ఎందుకు ఆన్సర్ చేయడానికి ఉంటుంది సార్. నా ప్రాబ్లమ్స్ చెప్తాను సార్, ఎందుకంటే సినిమా గురించి ఎవరన్నా అది సినిమా అయితే అల్టిమేట్గా చాలా బాగా వచ్చింది, ఇంకా దాని గురించి ఆ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేసి ఏదో ఒక ఆన్సర్ చెప్తారు. అటువంటిది ఏమీ లేదండి. ఫోన్ అంటే ఓన్లీ అంటే అలా ఉంటుంది అంతే. మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, ఆన్సర్ ఉండదు. ఇలాగ నన్ను ఒక 6 నెలలట్టు ఒక టార్చర్ అండి. 6 నెలల తర్వాత సరే అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు హీరో ఎవరు అన్నప్పుడు హీరో ఎవడో మొత్తం మీద ఓకే ఎవరెవరు అనుకుంటున్నప్పటికీ నాని నితిన్ గారు సార్ మీరు లేకుండా ఈ సినిమా అయితే ఇలా ఇంత ఎదరికి వెళ్ళేది కాదు, ఇంత బాగా వచ్చేది కాదు. మీరు నిజంగా నేను చెప్తున్నాను సిన్సియర్గా, ఒక క్యారెక్టర్ని యాక్ట్ చేయలేదు, నేనైతే మిమ్మల్ని యాక్ట్ చేసినట్టయితే చూడలేదండి. బిహేవ్ చేశారు. ఒక గోదావరి జిల్లాడు కుర్రాడు ఎట్లా ఉంటాడో అట్లా బిహేవ్ చేశారు. ప్రీ క్లైమాక్స్లో ఈ ఫాదర్తో మాట్లాడే సీన్ అయితే చాలా బాగా చేశారు సార్. మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి హీరోగా గుర్తింపు పొందాలని కోరుకున్నాను. ఎవర్రా వచ్చావా? తర్వాత ఇక మా కసిరెడ్డి రాజ్ కుమార్ గారిది యాక్చువల్గా మీకు ఇంతకుముందు చూసిన టైమింగ్ ఒక టైమింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ టైమింగ్ ఇందులో ఒక రకమైన టైమింగ్ ఉంటుంది. తర్వాత చాలా బాగా చేశారు సార్ రాజ్ కుమార్ గారు. నేను ఏదైతే సుబ్బు క్యారెక్టర్ని అనుకున్నానో అది 100% మీరు బాగా చేశారు. ఇక అంకిత్ ఏదో బొట్టెట్టుకుంటాడు, డైరెక్టర్ క్యారెక్టర్ అన్నాడు, అది తప్పు అండి. నువ్వు సినిమాలో చేసిన ఎదవ పనులన్నీ నా మీద చూసి ఇక్కడ అందరూ నన్ను అంటారు. అది కాదు, ఓన్లీ బొట్టు ఒకటే సేమ్ అండి, మిగతాదంతా వరస్ట్ గలీజ్ ఫ్రెండ్ అంటారు, అటువంటి గలీజ్ ఫ్రెండ్ అది. తర్వాత ఇక అరవింద్ గారికి సార్ మొన్న మన ఫంక్షన్లో ఒక మాట అన్నారు సార్, అది చాలా ప్రాబ్లం అయింది సార్. అది అంతే సార్, అది వర్షానికి 1.5 కోటి అయిందన్నారు కదా సార్. అది ఎవరి రెమ్యునరేషన్లో కట్ చేయాలని అన్నారు కదా సార్, డైరెక్టర్ రెమ్యునరేషనా ప్రొడ్యూసర్ రెమ్యునరేషనా అని. మన్నాడు చూస్తే సార్ ఎవడో వినాయక చవితికి ఉండదు విగ్రహానికి ₹1,00,000 ఇవ్వనంటాడు మా ఇంటికి వచ్చి. నేను ఎక్కడి నుంచి తేవాలి సార్? ఒరే అందులో సగమేరా నా నెల శాలరీ అని చెప్తారు సార్, వినిపించుకోవట్లేదు. బ్లడ్ రిలేషన్ వాళ్ళు కూడా నమ్మట్లేదు. అంటే అరవింద్ గారు అన్నారంటే మొత్తం మీద దీనికి ఏదో పెద్ద అమౌంట్ వచ్చిందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఫస్ట్ టైం సినిమా కష్టాలు కొంచెం అది కరెక్ట్ చేయండి సార్ మీ స్పీచ్లో ప్లీజ్. తర్వాత
ఇక మా ఈ సినిమా టెక్నీషియన్ శ్రీలీల గారు మీకు హాయ్ చెప్పానండి ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఈ సినిమా టెక్నీషియన్కి వచ్చినప్పటికీ మా కెమెరామెన్ చాలా బాగా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అంటే స్ట్రాంగ్ అంటే అతను కూడా మంచి 6 feet హైట్ లావుగా ఉంటాడు, మంచిగా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అతను ఏదన్నా లొకేషన్కి వెళ్ళినప్పటికీ అందరూ ఎవరన్నా చూస్తారు అదే సీన్ గురించి అడుగుతారు, ఎవరన్నా ఏంటి సీన్ అని. ఆయన అట్లా కాదు, ఫోన్ ఓపెన్ చేసేవాడు సార్, కాంపస్ బాక్స్ చూసేవాడు. అంటే వాస్తు నార్త్ ఏంటి ఈస్ట్ ఏంటో ఏంటి సార్ ఏమన్నా వాస్తు అని బిల్డింగ్ అయినా కడతాం, ఇక్కడ సీన్ తీస్తామంటే లేదండి సన్ రైజ్ ఇటు ఉంది, సన్సెట్ ఇటు ఉంది, మీరు ఆ సీన్ ఇక్కడ మనకి ఏంటంటే సన్న కనపడకూడదు కాబట్టి మార్నింగ్ చేయవలసిన సీన్ ఇక్కడ చేయాలి ఇక్కడ చేయాలని చెప్పి నాన్న ఇబ్బంది పెట్టేసి, కానీ అది కష్టం అంతా ఈ స్క్రీన్ మీద ఇప్పుడు కనపడుతుందండి. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా వచ్చింది. ఇక మా ఎడిటర్ పీకే గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత మా చైతన్య గారికి, తర్వాత భాను గారికి, విజయ అక్క, అందరూ అక్క అక్క అంటారు మిమ్మల్ని, అక్క నాలు ఏమన్నా తెలియదు కానీ విజయ గారికి, అదే సాయిరాజ్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఈ సినిమా చెప్పాలంటే మాకు పైసా వసూలు, మీకు నవ్వుల వసూలు